దివి గారు ఇక్కడ నేనే చెప్పండి. కాదండి, కొంచెం సస్పెన్స్గా ఉంచుంటే బాగుండేదేమో అనిపించిందండి మీ క్యారెక్టరైజేషన్. అంటే లైక్ మీరు అన్నారు కదా ఈ సినిమా తర్వాత నాకు యా కొంచెం సస్పెన్స్గా ఉంచుంటే బాగుండేదేమో అనిపించింది. మేము సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవాళ్ళం. తెలియలేదా మీకు? లేదండి, అంటే సంథింగ్ ఏదో ఉంటుంది అని అయితే అనిపించింది కానీ బట్ డైలాగ్ కూడా చెప్పచ్చా? బట్ అయ్యో నా ఉద్దేశం అది కాదు. అంటే మిమ్మల్ని యాజ్ అ గ్లామర్గా చూడడం కానీ లైక్ ఎవ్రీ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఓకే ఒక కీ పాయింట్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఇందులో సంథింగ్ డిఫరెంట్గా చేయబోతున్నారు కదా, సో అందుకు అది నా ఉద్దేశం. అంటే అదొకటే కాదు, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అది మీరు చూస్తే తెలుస్తుంది. కొంచెమే చెప్పాను నేను, మిగతా అదంతా దాచాను. ఓకే ఓకే. రాజా రవీంద్ర గారు, బయట మీ కామెడీ అదిరిపోద్ది కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ సీరియస్ రోలు. మరి మీ కామెడీ టైమింగ్ ఏమన్నా ఈ సినిమాకి ఏమైనా ఉపయోగపడిందా? ఇందులో కామెడీ లేదు, నేను చేయడం లేదు, చేస్తే అది కామెడీ అయ్యేది. అందుకనే ప్రెస్ మీట్లో చేస్తున్నారు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఫస్ట్ టైం అలాగే డైరెక్టర్ గారు ఏంటి అంత తొందరగా వదిలేసావు? డైరెక్టర్ గారు అదే మీరు చెప్పినట్టు ఏదైతే రైస్ పుల్లింగు ఇవన్నీ నేను దగ్గరుండి చూశాను అనమాట. వెరీ గుడ్. ఇప్పటికీ చెప్తున్నా సరే 10 సంవత్సరాల నుంచి నిజంగా అంటే చాలా నేను కొనలేదండి, దగ్గరుండి చూస్తున్నా. అంటే మా పెద్దనాన్నలు వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్న డబ్బు తగలేస్తున్నారు తప్ప ఆ డబ్బు అయితే రావడం లేదు. అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఏమర్థమవుద్ది? ఇదంతా తప్పని అర్థం అవ్వాలండి. అది దాని గురించే చెప్తున్నా. అంటే లేదు ఇందులో నవ్వడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా తప్పు అని చెప్పడం ఈ సినిమా. అంటే మనం అన్నెసరీ ఒక విషయాన్ని దాన్ని చాలా డెప్త్కి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు రైస్ పుల్లింగ్ అన్నారు కదా, రైస్ పుల్లింగ్ కాయిన్లో మ్యాక్సిమం జరిగేది ఫైనాన్షియల్ డ్యామేజ్. అంటే దాన్ని ఏం లేదు, అది డబ్బులు పెడుతూ ఉంటారు, డబ్బులు పోతూ ఉంటాయి, ఇది కాదు ఇంకోటని ఇంకోటని. అదే ఇది అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, ఇప్పుడు నీ కూతుర్ని బలిస్తే నీకు జరుగుద్ది అని ఒక గ్రామంలో ఉన్న ఒక ఫాదర్ని మనం ఇది చెప్పామనుకోండి, ఆయన మోటివేట్ చేస్తే అలా బలిచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసు కదా. కొడుకు మొన్న అది ఇద్దరిని, ఒక ఆయన వాళ్ళ అన్నయ్యని అమ్మని తల్లిని అన్నయ్యని ఇద్దరిని చంపేసి వీడియో తీసి పెట్టాడు కదా. వీళ్ళిద్దరు దెయ్యాలు, అందుకని వీళ్ళిద్దరిని చంపేశాను. అలాగే పూజలు కూడా అదే అటు సైడ్ శ్రీకాకుళం అటు సైడ్ బాగా ఫేమస్. నాట్ ఓన్లీ శ్రీకాకుళం అండి, అదొక ఉండేది ఒకప్పుడు. మీరు చెప్పింది 100% మంచి పాయింట్. ఇవన్నీ అంటే మరుగు మందు అని, అంటే పెట్టెడు మందు, వశీకరణం, ఇవన్నీ కూడాను ఒకప్పుడు చాలా గుప్తంగా ఉండేవి. ఎక్కడో పల్లెటూరులో జరుగుతాయి, బార్డర్స్లో జరుగుతాయి, కొండల మీద దొరుకుతాయి. ఇప్పుడు అలా లేదు. ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో చక్కగా డిజైనర్ శారీస్, డిజైనర్ బట్టలు వేసుకొని అమ్ముతున్నారు దాన్ని. నిజంగా ఆ కాయిన్స్ ఈ క్రీమ్ రాస్తే లైట్ ఎలగదు, సూప్ లైట్ ఆరిపోద్ది, ఎగ్జాక్ట్లీ చాలా నడుస్తుంది. చెప్పండి. కరుణ్ కుమార్ గారు సార్, ఇక్కడ కరుణ్ కుమార్ గారు సార్, యా తంత్రశాస్త్రం అని ఒక పాయింట్ తీసుకున్నారు. అది పిల్లిమాయ అనే ఒక కాన్సెప్టే ఉందా, లేదా దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్? అంటే ఇప్పుడు మీరు వశీకరణం లేదా ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు కాబట్టి పిల్లిమాయ ఒకటే కాన్సెప్టా, లేదా దాంట్లో ఇంకా మళ్ళీ ఇది కాకుండా మాకు తెలియని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి? అవును. ఇప్పుడు నాట్యశాస్త్రం ఉంది కదా, ఐడియా ఉందా మీకు? నాట్యశాస్త్రంలో కంప్లీట్గా ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ఆర్ట్ ఫామ్స్ తాలూకా, డ్యాన్స్ ఫామ్స్ తాలూకా ఇదంతా కూడా ఉంది. ఆంగికం, వాచికం ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది నాట్యశాస్త్రంలో మొత్తం మీకు రాసింది. అలా నాట్యశాస్త్రం రాసినట్టుగానే తంత్రశాస్త్రం కూడా ఎవరో రాశారు. అది ఎవరైనా రాసి ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే అన్సెస్టర్స్లో అది మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అప్పుడు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇదంతా కొన్ని 100 ఏళ్ల కిందట 1000 ఏళ్ల కిందట జరిగింది కాబట్టి అది తెలియదు. బట్ తంత్రశాస్త్రం అన్నది అయితే ఒక శాస్త్రం ఉంది. అందులో పిల్లిమాయ అనేది ఒక చిన్న విషయం. అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, నక్కతోక అని చెప్పి గుడ్లగోబా తాలూకా వెంట్రుకు పెట్టుకుంటే ఇలా జరుగుద్ది. తర్వాత ఎవరినైనా తర్వాత మీకు నక్కతోక అనేది ఇది ఉంది. ఇంకోటి ఉంది, ఒక 10-15 రకాల వస్తువులతో కలిపి కాటుకు ఒకటి తయారు చేసి పెట్టుకుంటే, ఆ కాటుకు పెట్టుకుంటే అవతల వాళ్ళకి మనం కనిపించమనే ఒక విద్య ఒకటి ఉంది. సో పరిసవేది విద్య అని ఒకటి ఉంది. ఇవన్నీ కూడా తంత్రశాస్త్రం ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే ఆ పేరుతో మోసం అయితే జరుగుతుంది.
సరే కానీ చిన్నప్పటి నుంచి ఇలాంటివి అంటే మీ చిన్నప్పుడు కూడా మీరు చేసి ఉండొచ్చు. నెమలేకని బుక్లో పెట్టుకుని అవి కూడా జరుగున్నాయి. నెమలేక బుక్లో పెట్టుకోవడం అంతా కూడాను అది కంప్లీట్గా తూనీగా సినిమాలు సార్. అవన్నీ అది మనం సినిమాల్లో కనిపెట్టినవి, ఓన్లీ హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి అదంతా మనం రాసుకున్నవి. ఆ తంత్రశాస్త్రం కాదు, కంత్రిశాస్త్రం అది 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 వేరే. నెమలేక పెడితే అది చిన్నప్పుడు అదంతా, అది కాదు, ఇది వేరే. నవీన్ గారు సార్, నవీన్ అన్న ఇక్కడ అన్న, మీరు చేసిన సినిమాలు అంటే మాకు మీరు చేస్తున్నారంటేనే వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అంటే నవీన్ గారి సినిమా సంథింగ్ కొత్తగా ఉంటుంది, కొత్త పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏదో ఒకటి విల్ ఎక్స్ప్లోర్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫిలిం అని. సో 11 చూసుకున్నా, బ్లైండ్ స్పాట్ చూసుకున్నా, కానీ థియేటర్స్కి ఆడియన్స్ అనేది పుల్ ఎక్కువ లేదు. బట్ వాళ్ళు ఓటీటీలో చూసినప్పుడు కానీ, టీవీలో చూసినప్పుడు కానీ, అదే థియేటర్లో మిస్ అయ్యాము, ఈ సినిమా మేము థియేటర్లో చూడాల్సిందే అని అనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా మళ్ళీ మేబీ థియేటర్కి రావాలి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, బట్ వచ్చేలాగా మీరు చెప్పాలి అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు సే అబౌట్ దిస్? ఇంతకుముందు చెప్పానండి, ప్రయత్నం చేస్తూనే ఉన్నా. సినిమాకి నేను ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఫస్ట్ కొన్ని థియేటర్స్లో ఉన్నప్పుడు 10 మంది వచ్చారు, ఇప్పుడు 100 మంది అవుతున్నారు. స్లోలీ పీపుల్ ఆర్ గ్రోయింగ్ బికాస్ దే ఆర్ సీయింగ్ మై కంటెంట్, చూస్తున్నారు. నాకు తెలిసి ఈ సినిమాకి కూడా లైక్ దిల్ ట్రై. అది ఇందాక రిక్వెస్ట్ చేశాను, అదే ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎస్, నాకు కాంటెంట్స్ నచ్చుతున్నాయి, నేను చేసే సినిమాలు బాగుంది అంటున్నారు. ఒక్కసారి కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ విత్ దిస్ ప్రాపర్ సౌండ్ అండ్ క్వాలిటీ. సో చూస్తే బాగుంటుంది. ఐఎమ్ ప్రయత్నిస్తున్నా, జస్ట్ ట్రైంగ్ టు గెట్ ఆడియన్స్ మోర్ ఇన్ టు థియేటర్స్ అంతే. జస్ట్ దాన్ని యాడ్ చేస్తాను. అయితే సినిమా వచ్చింది గుర్తుందా, చంద్రశేఖర్ రెడ్డి గారి అయితే, కానీ తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా. ఇలాంటి సినిమాలు అన్నీ కూడా చాలా చిన్న రిలీజులతో వచ్చినాయి. ఆనంద్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆనంద్ 10 థియేటర్లు అనుకుంటా, శేఖర్ కమల్ గారిది. సో ఇవన్నీ కూడాను ఒక్కసారి వచ్చిన తర్వాత జనం కనుక ఇది నచ్చింది, బాగుంది అనుకుంటే అవి ఆగవు. అలాంటి కోవలోకి ఈ సినిమా వస్తుందని నేనైతే 100% నమ్ముతున్నాను, మా టీం అంతా కూడా నమ్ముతుంది. సో అట్ ద సేమ్ టైం క్యాలిక్యులేటివ్ రిస్క్గా దీన్ని ఏంటంటే ఒక మినిమల్ థియేటర్ రిలీజే పెట్టుకున్నాం, ఎందుకంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలని చెప్పి పెట్టాం. బట్ దిస్ ఈజ్ 100% థియేటర్ ఫిల్మ్. కంగ్రాట్స్ సార్. కరుణ్ కుమార్ గారు, మీ సార్ ఈ చీకటి అనే పుస్తకాన్ని సినిమాగా తీసుకున్నందు ఎంత చీకటి అనే కథ అదే కథని, సో దాన్ని ఎంతవరకు ట్రాన్స్లేట్ అయ్యింది సినిమాగా? చీకటి అనేది ఒక 3-4 పాత్రలే ఉంటాయి అందులో. ఇందులో ఇంకొక 2 పాత్రలు యాడ్ అయ్యాయి, ఎందుకంటే సినిమాటిక్గా వచ్చినప్పుడు. అంటే కథ చెప్పేటప్పుడు ఒక ఫస్ట్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ నెరేట్ చేస్తాం కదా మనం. ఫస్ట్ పర్సన్ అంటే నేను అన్న కథ, నేనుతో మొదలు పెడతాము. థర్డ్ పర్సన్ అంటే విశ్వసాక్షిగా చెప్పే కథ ఉంటుంది. సో ఇది నేను ఫార్మేట్లో ఉంటుంది. అందులో ఆ పాప చెప్తుంది కదా, చీకటి అనే కథని. సో అందులో ఏదైనా చెప్పొచ్చు, సినిమాలో అది కుదరదు కాబట్టి దాన్ని ఇచ్చేసాం. దానివల్ల ఏమైందంటే కథ 100 ఉంది కదా, 200 వరకు వెళ్ళింది ఈ సినిమా. అయితే దీని తాలూకు తీవ్రత అనేది ఎప్పుడు కూడా ఒక ఫిల్మ్ మేకర్గా మీకంటూ ఒక సెన్సర్షిప్ ఉంటుంది. అవును. సో దాన్ని అంటే ఎంతవరకు ఆడియన్స్ ఫీల్ అవుతారు, లేదంటే ఎంతవరకు డిస్టర్బ్ అవుతారు అనేది ఎంత క్యాలిక్యులేటివ్గా తీశారు? అది చాలా నిజాయితీ తీశానండి, అంతవరకు అయితే చెప్పగలను. అంటే మీకు సింపుల్ ఉదాహరణ, రాజారావేంద్ర గారు ఉన్నారు. రాజారావేంద్ర గారు సినిమా అంటే మేము అంతా ఓకే అయిపోయింది, ఇంకా షూట్కి వెళ్తాం, మమ్మల్ని మాట్లాడుకుంటాం కదా అప్పుడప్పుడు, కలుస్తున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు అందులో ఒక విషయం ఉంది, ఆ విషయం అది ఒక్కటి మార్చొచ్చు కదా సార్ అన్నారు ఆయన. ఎందుకు అది మార్చగలుగుతారో చూడండి, మారిస్తే బాగుంటుంది కదంటే, మారిస్తే నిజంగానే బాగుంటుంది, కానీ నేను మార్చలేదు. మొన్న సినిమా చూసినప్పుడు ఆయనే చెప్పారు, మార్చకపోవడమే కరెక్ట్ అండి, అది అలాగే ఉండాలని చెప్పారు. అది అంటే చాలా తీవ్రమైన విషయం అది. అంటే ఇప్పుడు కథ నేను చెప్పలేను కాబట్టి అది చెప్పట్లేదు. సరే, అయితే టెక్నికల్గా ఇందాక నాగేష్ మాట్లాడుతూ చెప్పారు అనమార్ఫిక్ లెన్స్ ఇవన్నీ యూజ్ చేసామని చెప్పి. అవును సార్. సో మీరు చూపించిన వన్ ఆఫ్ ద బిజినెస్ కట్లో కూడా డిఐ అనేది అండ్ కలరింగ్ అనేది చాలా క్రూషియల్ ప్లేలా ఉంది. సో టెక్నికల్గా ఇంత స్ట్రాంగ్గా ఒక సినిమా తీస్తున్నప్పుడు మీకు ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన సపోర్ట్ ఎంతవరకు ఉంది? లేదు, ఆయన ఈరోజు ఇది ఆయన ఇప్పుడు ఆయనతో ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఏది బెస్ట్ అంటే దానికి వెళ్దాం అన్నది ఆయనతో ఉంటుంది. సపోజ్ మేము వద్దన్నా సరే ఆయన ఊరుకునేది లేదు. దీనికి అనమార్ఫిక్, స్పెరికల్ ఈ 2 మేము అనుకోలేదు స్టార్టింగ్లో, ఈ వేరేలాగా చేద్దాం అనుకున్నాము. బట్ నాగేష్ గారితో అంటే నేను మట్కా ఒక 50% ఎన్ఎంఆర్ఫిక్లో షూట్ చేశాను, ఎందుకంటే పీరియడ్ ఎపిసోడ్స్ ఎన్ఎంఆర్ఫిక్లో వచ్చినప్పుడు దాని తాలూకా స్కేలు ఇదంతా బాగా పెరుగుతుంది. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు
మేము యూనిట్ని మాట్లాడుకోవడానికి పిలిచినప్పుడు అది ఉంది అని తెలిసిన వెంటనే ప్రొడ్యూసర్ గారు అప్రూవ్ చేశారు, చేసేయండి దాంట్లో నుంచి చేయనని చెప్పారు. అది దట్స్ హౌ